హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిచ్చోరాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే మళ్ళీ చికెన్ కూర అయితే వండుకుంటున్నాం. మొన్న నిన్న టేస్ట్ అయితే మర్చిపోలేకపోతున్నాం, అందుకే చికెన్ అంటారు ఇల్లు, అందుకే చికెన్ అయితే వండుకుంటున్నాం అనమాట. సో ఎట్లా వండుకున్నాం అది పోయితే పెట్టేసారు, అది కూడా చూపించేస్తాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, మళ్ళీ చూడండి పెట్టేసారు. ఇప్పుడు నెక్స్ట్ గిన్నె అయితే పెట్టాలా, మట్టికైతే గిన్నెకైతే మట్టి చూస్తున్నా. మాట మంచిది రాదు నోట్లో వచ్చి, అది నూనె ట్రైన్. బియ్యం కడుకొచ్చినాక పొయ్యి మీద పెట్టి బియ్యం అన్నం ఇల్లు చూడు, చెప్పే ఎట్లా వేస్తారు చూడు. 1000 రూపాయలు అయితే ఇస్తున్నాం కూలి. 100 అంకల్ అమ్మయ్యా తినడాట చెప్పుకైతే హెల్ప్ చేస్తాం, చేతి కింద ఉన్నాం. ఏం చేయాలన్నా మనం అయితే ఇప్పుడు నిమ్మకాయల తోలంటే తీస్తాం. అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు? ఉల్లిగడ్డల తోలు దేనిపోయి నిమ్మకాయల తోలు పుదీనా అయితే కట్ చేస్తున్నాం, చూసుకోవచ్చు. వాసన మస్తు వస్తుంది, కొత్తిమీర మటన్ చెప్పి మటనా చికెన్ కట్ చేస్తాడంట, ఇచ్చేస్తాం. ఇక కట్ చేయప్పుడు ఏడ చూడలే ఇట్లాంటి కటింగ్ మాస్టర్ మస్తు కట్ చేస్తారు. సన్నం ఏడుస్తుంది, ఇగో ఏడు మా కాడ పోయి మాట్లాడతాడు. నా కాడ ఏం చేసిండు అడుగు, బాయ్ నువ్వు ఆడి గురించి మా కాడి పై నేర్చుకుంటాడంట కటింగ్ మాస్టర్. తిరుపతి ఎప్పుడు అన్నం తిందామని చెప్పి కూర్చుని చూడు, అది చూడు సార్ నిరంజన్ గారు. ఎర్రటి టమాటాలు అయితే కోస్తుండు, చూసుకోవచ్చు ఎంత ఎర్ర ఉన్నాయి. కటింగ్ మాస్టర్ చేతి అయితే అయిపోయింది. చేతి కాదు కానీ ఉల్లిగడ్డలు కోయమంటే కోయాడు కానీ అదైతే కోస్తుంది. అదే కటింగ్ అన్ని చేసినాము. ఇక్కడ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇది వచ్చేసి కొత్తిమీర, నిమ్మకాయ, పుదీనా, పెరుగు, ఇవన్నీ సామాన్లు చూసుకోవచ్చు. చికెన్లో వండుకునే సామాన్లు కానీ ఉల్లిగడ్డ, కొత్తిమీర ఇప్పుడు మనిషి అవ్వకుండా మన అయితే బోండి అయితే పెట్టింది పొయ్యి మీద తాగాకనా ఏం కదా ఎన్నెన్నో అనుకుంటాం. అయితే వచ్చి అయితే చేస్తాడు. అరే మొత్తం పడుతుంది. మీకు బట్ట దొరకకపోతే కటింగ్ ప్లేట్ ఇచ్చిన ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ కదా. రైస్ అయితే అయింది. ఇలా క్యారెట్లు కూడా వేసినాము, ఉల్లిగడ్డ చేసినాము, అన్ని వేసినాము, రైస్ కూడా వేసినాము, నీళ్ళు కూడా వేసినాము. ఇప్పుడు కలుపుతున్నా ఒకసారి. సూపర్ అన్నం వాసన వస్తుంది మాకు. ఏంటిది ఫ్రెండ్స్ కర్రీ కోసం కొట్లాడుతూ కుమ్మరాంటి కూడా అంతా ఉండదు. మేము అయితే కొట్లాడుతూ మా వాళ్ళు చూసుకోవచ్చు. ఇంకా తినలేదు, తింటున్నా. అన్నం ఎప్పుడే స్టార్ట్ చేస్తాం, ఏడు ఉందని మెల్ల 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 చేస్తున్నాకో అన్నం మస్తుంది క్రేజీ క్రేజీ. జల్దీ జల్దీ రానట్టు అంటే అర్థం చేసుకోవాలి మీరేగా. ఎంత మంచిగా ఉంది అదైతే అయిపోయింది. నేను కారం అవుతుంది కాగా నువ్వే తిన్నావు మొత్తం మంచిదా. అదో బొక్కలన్నీ వరకు పడేసిండు. మంచిదా తన వీళ్ళు పెడతారు అనుకున్నా కానీ అమ్మో బోండు వాడేసరే. నేను ఇంత అన్నం వేసుకోమంటే వేసుకుంటున్నాడు. ఎందుకు వేసుకున్నారా బాయ్ ప్లేట్ ఇట్లా కూర్చొని తిని తిని గమ్మున పొయ్యిగో పొయ్యవాడు ఇద్దరు నేకరిగా